అన్నిటికీ తెగించి వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం గత 2-3 రోజుల నుంచి ఈరోజు వాటి అరాచకాలను ధీటుగా ఎదుర్కోవడంలో చాలా ప్రాంతాల్లో గొడవ జరిగినాయి. నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా గొడవ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గొడవ సృష్టించలేదు. చాలా సమయంతో సహనంతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కోరుకుంటా ఉన్నది. ఎన్నికల కమిషన్కు మేము తెలియజేసినప్పటికీ స్పష్టం చేసినాం, సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. అదేవిధంగా సహకరించాం కూడా. కానీ దురదృష్టవశాత్తు ప్రజలందరి లోపల ఒక చైతన్యం కలిగించి అవగాహన కల్పించి ఓటింగ్లో పాల్గొనే విధంగా కృషి చేసినటువంటి ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం వహించి పోలింగ్ శాతం తగ్గించాలని చెప్పి చూడడం ఇది నిజంగా సిగ్గుచేటిది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కాదు. దీనికి రకరకాల కారణాలు చూపెట్టింది ప్రభుత్వం. గతంలోనూ భారతీయ జనతా పార్టీ విద్వేషాలు రగిలిస్తున్నది, మతం కోణతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నది, ఏదో ఒకటి చేయాలని చూస్తున్నది, ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం. విధ్వంసాలు సృష్టించే పార్టీలు రెండే, ఒకటి ఎంఐఎం, ఒకటి టీఆర్ఎస్ పార్టీ. ఎట్టి బస్సులో గెలుస్తలేమో, సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పిన తర్వాత అడ్డతాల్లో గెలవాలి, మేము గెలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని చెప్పి ఓ సంగతి ఇవ్వడానికి, లేకుంటే విధ్వంసాలు చేయాలి, ఎన్నికలను వాయిదా వేయాలి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నాగం. ఏదో ఇవ్వాలనుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం కాలే, చివరికి ఓటింగ్ పర్సెంట్ తగ్గించాడు, ప్రజల ఓటింగ్లో పాల్గొనకుండా చేసిండు, కోట్ల రూపాయలను వెదజల్లిండు, లోడ్లు మద్యాన్ని సరఫరా చేసిండు, భయభ్రాంతులకు గురి చేసిండు. అందుకే ఎన్నికల కమిషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. మేము ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఓటింగ్ పర్సెంట్ తగ్గించి ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఎన్నికల కమిషన్కు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నది. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య దేశంలో భారతదేశం జరగలే. మన బీహార్ ఎన్నికలు జరిగినాయి. బీహార్లో గతంలో ఏం జరిగేది, ఈసారి ఏం జరిగింది తెలుసు. ఒక్క చిన్న సంఘటన జరగలేదు. నామకే వాస్తా మాత్రమే ఎన్నికల కమిషన్ మొదటి నుంచి కూడా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. హైదరాబాద్లో తెలంగాణలో ఎట్లా ఓట్లేరు, ఎందుకంటే అంత అబద్ధాలు నోరేస్తే అబద్ధాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మి ఇస్తారు. గుణపడం చెప్పారు, దుబ్బాకులు చెప్పి వాళ్ళు ఇక్కడ ఏమైనా సిద్ధంగా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఓట్లేరు. సీమాంధ్ర ప్రజలు, హైదరాబాద్లో సీమాంధ్ర ప్రజలు ఓటేరని భావించి ప్లాన్ ప్రకారము 4 days హాలిడేస్ వచ్చే విధంగా చేశారు. దీనికి తోడు బస్సు నడిపారు. మళ్ళా అసలు వాస్తవానికి ఏం ప్లాన్ చేసినట్టు సంక్రాంతి సందర్భంగా ఎన్నికలు జరపాలి. సీమాంధ్ర ప్రజలకు సంక్రాంతి ముఖ్యమైన పండుగ కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. తెలంగాణ ప్రజలు వాళ్ళకి వెళ్ళిపోతారు. ఉన్న ఓట్లను కొనుగోలు చేయాలి, కొనాలి, మద్యం మంచాలి, గెలవాలని ప్రయత్నం చేశాడు. మన దుబ్బాక ఎన్నిక తర్వాత ఆయన ఉన్న అడ్రస్కి వెళ్ళేది ఉన్న 1-2 సీట్లు కూడా రావు, మాకు ఇబ్బంది అయితే భావించి 4 రోజులు హాలిడేస్ వెయిట్ చూసి ముఖ్యమంత్రి, దాంతోపాటు ఓవైసీ, ఎన్నికల కమిషనర్, డీజీపీలు నలుగురు కూర్చొని ప్లాన్ చేసేది. ఇప్పుడంతా మేధావులు, కొంతమంది మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినటువంటి మేధావులు కొంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళందరూ ముఖ్యమంత్రికి అండాదండంగా ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళందరూ కలిసి ప్లాన్ ప్రకారము 4 days హాలిడేస్ అవ్వడము, ఏదో విధంగా వాళ్ళు పంపించే ప్రయత్నం చేయడము, బస్సులు నడిపే ప్రయత్నం చేయడము, ప్లాన్ ప్రకారం మొదటి నుంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేస్తూ రావడం జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ టీచర్ డ్యూటీ వేయాలి. ఎందుకంటే టీచర్లే ఓడగొడతారని భయం. టీచర్స్ ప్రచారం చేస్తారా, టీచర్స్ ఓట్లు వేస్తారా, నమ్మకం లేదు టీచర్ల మీద. గవర్నమెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయులు నమ్మకం లేదు ముఖ్యమంత్రి. ఎందుకు నమ్మకం లేదు అర్థమైతే లేదు నాకు. అప్పుడో మంచోళ్ళు, ఇప్పుడు మంచోళ్ళు కాదు. అందుకని పేరుతో పెళ్లి కొడతాడు, లేకుండా సాగు కొడతాడు. ఇవాళ 30% డ్యూటీ చేసినటువంటి సిబ్బంది రాలేదు.
అనుభవం లేని వ్యక్తులను వాళ్ళ డ్యూటీ వేయడము, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు డ్యూటీ వేయడము, దానివల్ల అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు వచ్చినాయి. పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ విషయంలో అవకతవకలే. అసలు రాష్ట్ర ఎన్నికల ఎంత ఆశ్చర్యం అంటే సిపిఐ గుర్తు, సిపిఎం గుర్తు కూడా ఎన్నికల కమిషన్ తెలియదు. అంటే ఇంత అవగాహన లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అలా ఎన్నికల కమిషన్ చేస్తే ఏం లేదు, ఆయనకు అవగాహన లేని ముఖ్యమంత్రి తెలుసు. ఆయన అడుగుతాను చెప్పిన కాడ రబ్బర్ స్టాంప్ వేయాలి, సంతకం పెట్టాలి. ఇవాళ మేము ఫోన్ చేస్తే ఫిర్యాదు చేస్తే స్పందించిన ఎన్నికల కమిషను అబ్జర్వర్ చెప్పండి అంటున్నాడు. అంటే ఎంత దిగజారి వాళ్ళ విధులు నిర్వహిస్తున్నాయనంటే అంత ఘోరమైన పరిస్థితి. అనేక ప్రాంతాలు ఇవాళ చాలా ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద స్వయంగా ఎమ్మెల్యేలు దాడి చేయడం. కూకట్పల్లిలో మా ఆర్మూరులో బీజేపీ అభ్యర్థిగా పోటీటువంటి సోదరుడు వినయ్ మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన రౌడీజం అనుకుంటున్నాడు. రౌడీజం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తే బట్టలన్నీ పిచ్చి కొడతారు, ఒక్కొక్కరిని తమాషాలు చేస్తారు ఒక్కొక్కరి. ఎమ్మెల్యే వచ్చి స్వయంగా వచ్చి ఆడ ఆ వినయ్ మీద విచక్షణ దాడి చేశాడు. ఆయన ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. వాళ్ళ సీసీ కెమెరా సీసీ ఫుటేజ్ మాయం చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ అధికారులు వచ్చి ఆ అపార్ట్మెంట్కి వచ్చి ఇవాళ ఆ సీసీ ఫుటేజ్ తీసుకుపోయారు. కేసు కోసం తీసుకుంటే పర్లేదు, కానీ సీసీ ఫుటేజ్ మాయం చేసే ప్రయత్నం పోలీసు చేస్తే మాత్రం దానికి పోలీస్ అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు కేసు కోసం తీసుకుంటే పర్లేదు, సహకరిస్తాం, కానీ కేసు నీరుగార్చడానికి సీసీ ఫుటేజ్ మాయం చేసే ప్రయత్నం చేస్తే అక్కడ పోలీస్ అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంత్రి, ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి నేరుగా ఒక కార్యకర్త వెంబడించే ప్రయత్నం చేస్తే ఆయన బానెట్ మీద కూర్చుంటే కనీస మానవత్వం లేదా రాక్షస మంత్రికి ఆయనకు. ఇక యథా రాజా తథా ప్రజ. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నాడో వాళ్ళ మంత్రులు ఏమైనా ఆ విధంగా ఉన్నారు. కనీసం కింద పడతాడు, ఇబ్బంది వస్తుంది, ప్రాణాపాయం వస్తాడు అని దానికోసం గుర్తించకుండా కారు స్పీడ్ వేసుకపోతున్నాడు. అంటే ఎంత బరిదగించి మంత్రులు ఎమ్మెల్యేలు పైసలు పంచిరో స్పష్టం. నిన్నటి నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. మేము అన్నిటి తెగించారు. ఇక భరించలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో, కానీ ప్రజలు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా భరోసా నింపాలి, ఆత్మహత్య నింపాలి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రాబోయే రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ అకృత్యాలను, అరాచకాలను, ఈ నియంత పాలన అడ్డుకుంటామని చెప్పి ఒక భరోసా నింపడానికి అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ భాగ్యనగర్ ఎన్నికల సందర్భంగా సాహసోపేతంగా నిజంగా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడము, తెగించి కొట్టడం నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా. ఇన్ని రోజులు నియంత పాలన కొనసాగింది. ఆడింది ఆట, పాడిందే పాట టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఇప్పుడు ఆడమని చెప్పండి, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఏ విధంగా రాష్ట్రాన్ని పాలిస్తాడో మేము కూడా చూస్తాం. ప్రజాస్వామ్యంగా పాలించు, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోను, సహకరిస్తాం, సహకరిస్తాం. నీ అరాచకాల ద్వారా నీ భయప్రాంతం గురి చేసే ప్రయత్నం చేస్తే అదే స్థలం అడ్డుకుంటుంది. అలా వెనుకడు వేసే ప్రసక్తి లేదు. ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు, పార్టీకి అండగా ఉన్నారు. ఇవాళ అటువంటి కార్యకర్తలు మాకున్నారు. నీకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారా, 30 లక్షల కార్యకర్తలు చూద్దాం, అది కూడా చూద్దాం. మేము జిల్లాలోకి వెళ్ళిన కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఉన్నారు. పోలీసు వాళ్ళని ఏమనలే, ఫంక్షన్ హాల్ తీసుకున్నారు రాత్రిపూట. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం పట్టుకుని లోపడేసే ప్రయత్నం చేశారు. ఇవాళ ఎంత ఘోరం అంటే ఇవాళ మధ్యాహ్నం ఒక కార్యకర్త ఛాయడానికి పోయాడు. ఆ బూత్ ఛానల్ ఉంది కదా, టీ ఛానల్, బూత్ ఛానల్, అర్ధరాత్రి చూస్తున్న ఒక ఛానల్. ఇప్పుడు టీఆర్ఎస్ టీ ఛానల్ కూడా అర్ధరాత్రి చూస్తారు. ఇక బూత్ ఛానల్ కంటే అధ్వానం అది. అదే ఛానల్ దాన్ని పట్టుకొని చూస్తాడు ఛానల్. ఒక కార్యకర్త టీ తాగడానికి పోయాడు, అక్కడ యాక్సిడెంట్ అయింది. అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత సరే మాకు గాయాలైనాయి అని చెప్పి ఆడ మాట్లాడుతుంటే ఈ బూత్ ఛానల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలట పైసా వంచగా అడ్డంగా దొరికినాడ. బూత్ ఛానల్ చూపుతున్నారు, టీఆర్ఎస్ పార్టీ బూత్ ఛానల్ చూపడుతున్నారు. రేపు ఆ బూత్ పత్రిక ఫండ్ వేస్తారు వచ్చిందిగా. ఇక్కడ క్లియర్గా ఏర్పడుతుంది. ఆడ పోలీసులు ఉన్నారా, ఛాయ్ హోటల్ ఉంది. యాక్సిడెంట్ అయితే పోలీసు వచ్చి ఇద్దరిని సంధానించే ప్రయత్నం చేస్తున్నారు.
గాయాలపాలంటే కాదని పేదోడు అని సహకరించాడని ఇద్దరు సహకరించుకుని ప్రయత్నం చేస్తే దాన్ని పైసలు పంచుతారని చెప్పి బూత్ ఛానల్లో వేసారు. ఇంత నీచాన్ని తీదాని ఛానల్ బూత్ ఛానల్ అది. ముఖ్యమంత్రి తాగిండు, తిన్నాడు, పన్నాడు, లేచిండు, ఏడున్నాడు, ఏంటో వచ్చిండు, ఏడ పైసలు వస్తాడు, ఎవరిని దోచుకుంటాడు, ఏడు దాచిపెట్టాడు తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్ చూస్తే ఏర్పడుతుంది చాలు. కాబట్టి ఇవన్నీ కూడా అరాచకాలు జరిగినాయి. అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రజలందరి అండదండతో ఎట్టి బస్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మెజార్టీతో ఇవాళ మేము కైవసం చేసుకోబోతున్నాం. దాని అనుమానం లేదు. పైసలు వంచినా, తప్పుడు ప్రచారాలు చేసినా, అబద్ధాలు ఆడినా, విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేసినా, ఎంఏ పార్టీ అరాచకాలు చేసినా కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిన చాలా ప్రాంతాలు కూడా ఎంఏ పార్టీ బూతులను క్యాప్చర్ చేసి పడేసింది. చాలా ప్రాంతాల్లో పోలీసు అధికారికి ఫిర్యాదు చేస్తే కూడా ఏసీపీలతో సహా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంటున్నారు, బాధపడుతున్నారు అధికారులు. కానీ పైనుంచి ఆదేశాలను మేము ఏం చేయమంటారు సార్ అంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు నిజంగా సార్ ఇంత దౌర్భాగ్యంగా ఎప్పుడు మేము చూడలే, మాకే సిగ్గు అనిపిస్తుందని చెప్పి పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది చెప్తున్నారు. ఏం చేయమంటారు సార్ అంటున్నారు. వాళ్ళ ముందు ఎంఏ పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే, బూతులు క్యాప్చర్ చేస్తుంటే చూసి చూడట్టున్నటువంటి పరిస్థితి ఇవాళ భాగ్యంలో జరిగింది. ఇవాళ ఉదయం చూడ మా కేంద్ర హోంశాఖ సహాయ కిషన్ రెడ్డి గారు ఉదయం చూడ దాదాపు 100 పోలీసు అధికారులతో మాట్లాడుతున్నారు. కార్యకర్త నిమిషానిక ఫోన్, వారికి నిమిషానిక ఫోన్. అంటే ఇంత అరాచకం తెలంగాణ రాష్ట్రం జరుగుతుంటే ఇలా చూసిన ప్రజలందరూ కూడా. ఇవాళ భాగ్యనగర్లో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఇండోలో ఏ విధంగా అడ్డదారులో గెలిచింది, ఏ విధంగా తప్పుడు పద్ధతితో గెలిచింది, అబద్ధాలతో గెలిచింది, విధ్వంసాలతో గెలిచింది, అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని గెలిచింది, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచిందో వాళ్ళు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు భారతీయ జనతా పార్టీ వివరించే ప్రయత్నం చేసింది, వివరించింది. ఇలా ప్రభుత్వం యొక్క అరాచకాన్ని ఇలా ప్రజలు గుర్తించారు. కానీ ఎన్నికల వ్యవస్థనే నాశనం చేసినటువంటి, అపాసించినటువంటి ఎన్నికల కమిషన్ చర్య తెలుసుకోవాలి. ఫస్ట్ పోలీస్ అధికార యంత్రాంగాన్ని శాంతి భద్రత కోసం కాకుండా టీఆర్ఎస్ పార్టీ యొక్క పైసలు వంచడానికి ఉపయోగించిన డీజీపీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి కింది దిగిరండి. మీ సిబ్బంది మీ పట్ల ఏ విధంగా ఉన్నారో, ఏ ఆలోచన ఉన్నారో ఒక్కసారి అధికారులు గుర్తుంచుకోవాలి. మరి శాంతి భద్రత సమస్య మీ ద్వారా వచ్చిందా, మా ద్వారా వచ్చిందా? హైదరాబాద్లో శాంతి భద్రత సమస్య మేము సృష్టించామా, మీరు సృష్టించారా? ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా శాంతి భద్రత సమస్య సృష్టించారు చెప్పండి ఎక్కడైనా? ఏమైనా ప్రజాస్వామ్యంగా ఫిర్యాదు చేస్తాం మేము, కానీ ఉల్టా కేసులు మా మేమైనాయి. తప్పకుండా అడ్డుకుంటాం, అడ్డుకొని తిడతాం. ఇప్పటికైనా అధికారులు కను తెలవాలి, రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి. ప్రజాస్వామ్యాన్ని అపాసం చేయకండి, ప్రజాస్వామ్యంగా రాష్ట్రాన్ని పాలించండి. ముఖ్యమంత్రి గడి నుంచి బయటికి రావాలి, ప్రజల పట్ల తిరగాలి. ఇప్పటికైనా అవకాశం ఉంది, దాని అవకాశం వినియోగించుకోండి. మేమేమో దేనికో వ్యతిరేకం కాదు, ప్రజాస్వామ్యంగా పాలించి ప్రజలకు అనుగుణంగా పాలిస్తే మేము సహకరిస్తాం, దాని ఇబ్బంది లేదు. దానికి వ్యతిరేకం చేస్తే పక్కా అడ్డగిస్తాం. కాబట్టి మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి బీకే అరుణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, శాసనసభ్యులు రాజా సింగ్ గారు, మాజీ శాసనసభ్యులు ఇంద్రసేన రెడ్డి గారు, రేవేందర్ రెడ్డి గారు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసినాయి. మరి ఓటింగ్ శాతం చూస్తే చాలా తక్కువ శాతం పోలయ్యింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి తక్కువ శాతం పోలింగ్ అవడానికి. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ శాతం చాలా తక్కువ కావాలనే వాళ్ళు కోరుకున్నారు. ఎందుకంటే ప్రజల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది వాళ్ళ పట్ల.
కాబట్టి పోలింగ్ శాతం ఎంత తక్కువైతే అంత వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళు ఊహించుకున్నారు. వరుసగా సెలవులు ఉన్న విషయం అయితేనేమి, అదేవిధంగా ఓటర్ లిస్టులో పెద్ద ఎత్తున అవకతవకలు అయితేనేమి, అదేవిధంగా ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఒక వీరంగాన్ని మొత్తం వాళ్ళ నాయకులు సృష్టించినటువంటి పరిస్థితి అయితేనేమి, అనేక కారణాల చేత ఈరోజు పోలింగ్ శాతం చాలా తగ్గింది. పోలింగ్ శాతం తగ్గినప్పటికీ కూడా వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున డివిజన్లలో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ కార్పొరేటర్లు అనేక రకాలుగా డబ్బులు మద్యం పంచుతూ మా కార్యకర్తల పైన, మా అభ్యర్థుల పైన పెద్ద ఎత్తున దాడులు చేసి గొడవలు పడి కొట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన ఎక్కడ కూడా మా కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతోన ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలు సమిష్టిగా ఈ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిండ్రు. మరి ఓటింగ్ శాతం తక్కువైనప్పటికీ ఆ ఓటింగ్ శాతం తక్కువ కావడం కూడా మాకు పూర్తిగా మేలు చేస్తున్నటువంటి ఒక భావంతోనే మేము ఉన్నాం. ఓటింగ్ శాతం సరళిని పరిశీలిస్తే డివిజన్ల వారీగా కూడా ఇప్పుడు పూర్తిగా ఇంకా రాలేదు, వస్తూ ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి యొక్క దీని ప్రకారం కూడా చూసుకుంటే పూర్తిగా మా పార్టీకి, భారతీయ జనతా పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఊహించినట్టుగానే అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తున్నటువంటి నమ్మకం కూడా ఉంది. మరి కార్యకర్త దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు ఈ యొక్క అధికార పక్షం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా తట్టుకొని మరి వాళ్ళంతా ఎన్నికల్లో పూర్తిగా మరి ఈరోజు చివరి నిమిషం వరకు కూడా పోరాటం చేసి మరి ఎన్నికలు జిహెచ్ఎంసీలో బీజేపీ జెండా మేయర్ సీట్ పైన ఎగిరేయాలని చెప్పి తాపత్రయంతో పనిచేసిన కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ అన్నింటితో విషయం ఏంటంటే హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కనపడకుండా పోయింది మొత్తం. ఎక్కడ చూసినా బీజేపీ టీఆర్ఎస్ తలపడుతుంది. టీఆర్ఎస్ బీజేపీకి ఎక్కడ చూసినా ఏ చోట చూసినా ఏ డివిజన్లో చూసినా ఇద్దరి మధ్యనే పోటాపోటీ అనేటటువంటి విధంగా మనం ఈరోజు పొద్దున్న నుంచి జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ దాడులు అయితేనేమి, టీఆర్ఎస్ వాళ్ళు మా కార్యకర్తల మీద చేసినటువంటి ఇదైతేనేమి, ఎక్కడ ఓడిపోతామనేటటువంటి ఒక భయంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు కూడా అంతే గట్టిగా బీజేపీ రావాలనేటటువంటి తాపత్రయంతోనే ఎన్నడూ రానటువంటి రానటువంటి వాళ్ళు ఓట్లేసిండ్రు. ఎప్పుడూ ఓట్లేసేటటువంటి వాళ్ళేమో ఓటుకు దూరంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఓటర్ లిస్టులో చాలామంది ఓట్లను తొలగించిండ్రు. ఆడ ఓటర్ లిస్టులో ఓట్లు ఉన్నాయి. పోయినసారి ఓట్లు వేసిన వాళ్ళకు పోయి ఓటు చూసుకుంటేనేమో ఓట్లు లేవు. వీళ్ళు ఎక్కించినటువంటి దొంగ ఓట్లేమో చాలా ఎక్కించుకున్నారు. లేని వాళ్ళ ఓట్లు ఎక్కించిండ్రు, ఉన్న వాళ్ళని తీసేసిండ్రు. ఇట్లా అనేక అవకతవకలు చేసినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో మరి ఓటేసినటువంటి ఓటర్ మహాశైలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా జిహెచ్ఎంసీ మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందనేటటువంటి విశ్వాసం ఉంది. మరి ఆ దిశగా 2-3 రోజుల లోపల మరి రిజల్ట్ కూడా రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు మిత్రులందరికీ నమస్కారం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని తగ్గినందున రాష్ట్ర ప్రభుత్వము సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగబద్ధంగా జరగవలసినటువంటి ఎన్నికలను, ఎన్నికల కమిషన్ను స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ
ఈ యొక్క ఎన్నికల శాతం, ఓటింగ్ శాతం తగ్గించడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. గెలుపు ఓటములు సహజమే, కానీ మేము గెలవకపోయినా పర్లేదు, పలానా పార్టీ గెలవకూడదు అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడం జరిగింది. ఇది నిరంకుశ సంకుచిత మానసిక స్థితి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానం. మరి ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి అవలంబించినటువంటి దుర్మార్గపు విధానం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, ఆలోచన చేయాల్సిందిగా నగరంలోని విద్యావంతులకు, మేధావులకు, రాజకీయ విశ్లేషకులకు నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యవాదులు కూడా దీని మీద మరి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పర్సెంటేజ్ ఎందుకు తగ్గింది? ఓటింగ్ పర్సెంటేజ్, దీనికి ఎవరు కారణము? వాస్తవంగా ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. ఫిబ్రవరి వరకు కూడా జరపవచ్చు, ఒక 4 రోజులు ఆగి పెట్టుకోవచ్చు. ప్రజలకు అవగాహన కల్పించి ఎన్నికల ఏర్పాట్లను కూడా సమర్థవంతంగా చేసుకొని సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి ఎన్నికలు పెట్టుకోవచ్చు. అందులో కరోనా సమయం, పోలింగ్ బూత్ల సంఖ్య పెరిగింది కరోనా గైడ్లైన్స్ ప్రకారం. కాబట్టి ఓటర్లు అనేక బూతుల్లో విభజన జరుగుతుంది. ఈ విషయము రాష్ట్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కు ముందే తెలుసు. అయినప్పుడు కూడా వీటేవి కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆధారబాధారగా ఓటమి భయంతో ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేస్తూ మరి ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా 4 రోజులు సెలవులు ఉంటాయని తెలుసు. తెలిసి కూడా గత అనేక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వరుసగా హాలిడే ఉండకూడదని మేము మా పార్టీ కార్యక్రమాలు కూడా ఆ రకంగా ఆలోచన చేస్తాం. పెద్ద కార్యక్రమాలు ఉంటాయి, అందరూ కూడా ఆలోచన చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలిసి కూడా పెట్టిందంటే పోలింగ్ శాతం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది, ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని ప్రజలు కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క హైదరాబాద్ నగరంలో మెజార్టీ ప్రజలు విద్యాధికులు ఉంటారు, చదువుకున్న వారు ఉంటారు, సమాజంలో చైతన్యం చేయగలటువంటి వ్యక్తులు ఉంటారు. అటువంటి హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం 50% మించకపోవడం ఏతున్నదో భారతీయ జనతా పార్టీ విచారణ వ్యక్తం చేస్తూ ఉంది. నిన్నటికి నిన్న ఈరోజు కూడా జమ్మూ కాశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. AK-47 నీడలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా అత్యంత అద్భుతంగా 52, 53, 54% జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ సరిహద్దు గ్రామాలలో కూడా పోలింగ్ జరిగింది. ఇటీవల దుబ్బాకలో కూడా 85% పైగా ప్రజలు తమ ఓటు హక్కును దుబ్బాకలో కూడా వినియోగించుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వము అధికార యంత్రాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. తద్వారా పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. భారతీయ జనతా పార్టీ విజయాన్ని అడ్డుకుంటామనేటువంటి ఆలోచన చేసింది.
కానీ చైతన్యమైనటువంటి నగర ప్రజలు, ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆదరిస్తారనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం మా పార్టీకి ఉంది ఈరోజు ఓటింగ్ సరళి చూసిన తర్వాత. ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల్లో ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పినట్టు పార్టీ కార్యకర్తలు అత్యంత అద్భుతంగా ఈ ఎన్నికల్లో తెగువ చూపి వాళ్ళు మంత్రుల, ఎమ్మెల్యేల, పార్టీ నాయకుల, ప్రత్యర్థులు ఎవరైనప్పటికీ కూడా అన్యాయం జరిగినప్పుడు పులి బిడ్డలాగా ప్రతి కార్యకర్త ఈరోజు పోరాటం చేశాడు. మంత్రులందరూ కూడా డబ్బులు పంచారు స్వయంగా తమ చేతులతో. ఎందుకంటే ముఖ్యమంత్రి కుటుంబానికి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్తల మీద విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టే బయట నుంచి టిఆర్ఎస్ నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, జడ్పీటీసీ చైర్మన్లను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, ఎమ్మెల్సీలను అందరిని ఆహ్వానించి వాళ్లతో పంపిణీ చేయడం జరిగింది డబ్బులు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి చూస్తే పూర్తి స్థాయిలో ఈ యొక్క అధికార దుర్వినియోగానికి వీళ్ళు పాల్పడ్డారు. ఎన్నికలను ఏదో రకంగా ఎన్నికల కమిషన్ నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నము ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కుమారుడు కానీ విపరీతంగా ప్రయత్నం చేశారు. ఈరోజు డబ్బులు హైదరాబాద్లో మద్యం, గతంలో డబ్బుల పంపిణీ చూశాం గత మున్సిపల్ ఎన్నికల్లో, కానీ మొదటిసారిగా విపరీతంగా మద్యం పంపిణీ చేశారు. గతంలో ఎప్పుడూ లేదు. ట్రక్కులు, లారీలకు లారీలు మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో హైదరాబాద్లో దిగాయి, పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇంత అనైతికతో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వివరించడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఈరోజు పూర్తిగా డమ్మిగా, అసమర్థతతో వివరించడం జరిగింది. ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ కనిసైగల్లో పనిచేసినట్టు ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ ఏదైతున్నదో పూర్తిగా టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాలు ప్రచారం చేయడం, ప్రజలను ఓటింగ్కు దూరంగా ఉంచేటువంటి విధంగా ప్రయత్నం చేశారు. శాంతి భద్రతలు బాగా ఉన్నాయి, విశ్వాసం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారిది. కానీ ఆయననే స్వయంగా ఇక్కడ విధ్వంసం జరుగుతుంది, అరాచకం జరుగుతుంది, ఘర్షణలు జరుగుతాయనేటువంటి ఆలోచన హైదరాబాద్ ప్రజల ముందు, తెలుగు ప్రజల ముందు పెట్టారు. దాని కారణంగా ఓటింగ్ తగ్గిందనేటువంటిది కూడా ఒక కారణంగా మా పార్టీ విశ్లేషణలో తేలుతా ఉంది. మరి ఎంఐఎం పార్టీ కూడా సైలెన్స్గా పెద్ద ఎత్తున రిగ్గింగ్ పాల్పడడం జరిగింది. అందులో ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవమానం చేసింది. మొదటిసారిగా నేను ఓటు హక్కు లేనప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను, ఉపాధ్యాయులు లేకుండా ఏ ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు. మరి ఉపాధ్యాయులంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నాను. ఉపాధ్యాయ సమాజాన్ని ఎందుకు ఈ రకంగా అవమానం చేసిందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు
అవుట్సోర్సెస్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఏ రకమైనటువంటి సమగ్రమైనటువంటి శిక్షణ ఇవ్వకుండా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించారు. మరి వాళ్లకు కనీసమైనటువంటి సౌకర్యాలు లేవు. ఈరోజు పోలింగ్ స్టేషన్స్లో కూడా సరైనటువంటి ఫర్నిచర్ లేదు, ఫ్యాన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, కరోనాకు సంబంధించినటువంటి ప్రికాషన్స్ లేవు, సిబ్బందికి సరైనటువంటి అవగాహన లేదు. ఎన్నికలు పూర్తి చేశారు. అసలు బ్యాలెట్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మా పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ ఉండాలని చెప్పాము. కానీ తమ పార్టీకి అనుకూలంగా మలుచుకున్నటువంటి ప్రయత్నంలో బ్యాలెట్ పెట్టారా? ఇది $1000 సమస్య, ప్రశ్న ఇది. డాలర్ ఎందుకు ఈరోజు బ్యాలెట్ పేపరు పెట్టడం అనేటువంటిది తిరోగమనే చర్య. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఏదైతే మనము ముద్రేస్తామో దాన్ని పట్టుకోవాలి, బ్యాలెట్ పట్టుకోవాలి, బాక్సులో వేయాలి. ఇవన్నీ కూడా ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళాలి. కరోనా తగ్గించే ప్రయత్నమా, కరోనా పెంచే ప్రయత్నమా ఈ బ్యాలెట్ పేపర్లో? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చెప్పాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానము ఎంత దుర్మార్గంగా ఉందో ప్రజలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలుసు, చివరకు ఓల్డ్ మలక్పేట డివిజన్లో గుర్తులు కూడా తారుమారై ఒక డివిజన్ ఎలక్షన్స్ వాయిదా పడింది. అంటే ఎంత ఎలక్షన్స్లో అవగాహన లేకుండా ఆధారబాధారగా ఎలక్షన్స్ నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాను ఎంత దుర్వినియోగం చేశారో. పదే పదే ముఖ్యమంత్రి కుటుంబం మా మీద, మా పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా విషయంలో తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఒక్కసారి మమ్మల్ని విమర్శించే ఉందో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి తప్పుడు వార్తలు చేశారో అర్థం చేసుకోవాలి. వరద బాధితులకు 10,000 ఇవ్వొద్దని మా రాష్ట్ర అధ్యక్షులు ఉత్తరం రాశారని తప్పుడు ప్రచారం చేశారు. అప్పుడు మా పార్టీ నుంచి మేము దానికి స్పందించాం. అక్కడి నుంచి జవాబు లేదు. ఆ ఉత్తరము పూర్తిగా టీఆర్ఎస్ భవన్లో క్రియేట్ చేసి మరి దానికి సంబంధించినటువంటి 10,000 రూపాయలు ఆపారు. నేను అడుగుతాను, 10,000 ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ పెట్టవచ్చు కదా? కొంపలే మునిగింది, ప్రకృతి వైపరీత్యం వచ్చింది, అనేక మంది 40 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం సుమారు 7 లక్షల ఇళ్లలో నీళ్ళు వచ్చాయి. 7 లక్షల ఇళ్లలో నీళ్ళు వస్తే మరి ఆధారబాధారు ఎందుకు ఎలక్షన్స్ పెట్టాలి? పూర్తి స్థాయిలో సాయం ఇచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు కదా. దాన్ని కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం, మా భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని పేల్చేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. చివరకు రాయలసీమ సీమాంధ్రకు సంబంధించినటువంటి ఓటర్లను ఆకట్టుకోవడం కోసం మరొక తప్పుడు ప్రచారం చేశారు. నిన్న రాజశేఖర రెడ్డి గారి మీదనో లేకపోతే అనేక రకాలుగా, ఒకటి కాదు రెండు కాదు, విష ప్రచారం చేశారు సోషల్ మీడియా. ప్రజలకు తెలుసు, హైదరాబాద్ నగర ప్రజలు భారతీయ జనతా పార్టీ గురించి తెలుసు. భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో నిరంతరము ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి ఈరోజు ప్రజలు మా మీద విశ్వాసం ఉంచారని మేము భావిస్తూ ఉన్నాము. ఆ రకమైనటువంటి భావన మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం తెలిసింది. కాబట్టి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ దుబ్బాక తర్వాత ఏదైతే ప్రజలు మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళారు. ప్రజలు కూడా ఆశీస్సులు మాకున్నాయి. ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్రంలో అడుగు ముందుకు వేస్తాం తప్ప వెనుక వేసే ప్రసక్తి లేదు.
దిగజారుతున్నటువంటి ఈ యొక్క ప్రతిష్టను మరింత దిగజార్చేటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఏ మాత్రం ప్రజలకు కానీ రాజకీయాలకు కానీ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ నగరానికి కానీ జిహెచ్ఎంసీ కానీ ఏమాత్రం మేలు చేసే చర్యలు ఒక్కటి కూడా చేయలేదు. సంతోషంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే మిమ్మల్ని కసురుకుంటాడా? మేము ఇట్లా చూడం కదా. ధన్యవాదాలు.